భారతీయ సంస్కృతిలో సూర్య చంద్ర గ్రహణాలకి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇందుకు ఈ కథ కూడా ఒక కారణమే. విష్ణువు జగన్మోహినిగా దేవతలకు అమృతాన్ని పంచిపెడుతూ ఉంటాడు. రాక్షసులకు సురమాత్రం ఇచ్చి తాగిస్తుంటాడు. ఈ విషయాన్ని దక్ష ప్రజాపతి శాపవశంతో రాహువు తెలుసుకుని అసురుల వైపు నుంచి లేచి సూర్యచంద్రుల మధ్యలో కూర్చుంటాడు. ఈ విషయాన్ని సూర్యచంద్రులు కనుసైగలతో విష్ణువుకి తెలియజేస్తారు. అయితే అప్పటికే రాహువుకి విష్ణువు అమృతం ఇవ్వడం వల్ల అతడు అమృతాన్ని తాగుతాడు. తర్వాత విషయం తెలుసుకున్న విష్ణువు వెంటనే తన చక్రాయుధాన్ని ప్రయోగించి రాహువు కంఠాన్ని ఖండిస్తాడు. కానీ అప్పటికే రాహువు అమృతాన్ని సేవించడం వల్ల అతని తల, మొండెం కూడా సజీవాలై ఉంటాయి. తల విష్ణువుతో, మహాత్మా, అకారణంగా నా కంఠాన్ని తెగ్గొట్టావు. నువ్విస్తేనే కదా నేను అమృతాన్ని తాగాను. నువ్వే ఇలా చేయడం మంచిదా అని అడుగుతాడు. రాహువు మాటలు విన్న విష్ణువు తన మనసు కరుగుతుంది. సరే, జరిగిపోయిన దానిని తలచి బాధపడ్డం తగదు. అది విధి విధానం. నీకేం కావాలో కోరుకో అంటాడు విష్ణువు. అప్పుడు రాహువు, దేవా, సూర్యచంద్రులు చెప్పబట్టే కదా నువ్వు నా మీద ఈ చర్యకు పాల్పడ్డావు. కనుక వారిద్దరినీ మింగడానికి నాకు అనుమతినివ్వు అని అడుగుతాడు. భారతీయ సంస్కృతిలో సూర్య చంద్ర గ్రహణాలకి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇందుకు ఈ కథ కూడా ఒక కారణమే. విష్ణువు జగన్మోహినిగా దేవతలకు అమృతాన్ని పంచిపెడుతూ ఉంటాడు. రాక్షసులకు సురమాత్రం ఇచ్చి తాగిస్తుంటాడు. ఈ విషయాన్ని దక్ష ప్రజాపతి శాపవశంతో రాహువు తెలుసుకుని అసురుల వైపు నుంచి లేచి సూర్యచంద్రుల మధ్యలో కూర్చుంటాడు. ఈ విషయాన్ని సూర్యచంద్రులు కనుసైగలతో విష్ణువుకి తెలియజేస్తారు. అయితే అప్పటికే రాహువుకి విష్ణువు అమృతం ఇవ్వడం వల్ల అతడు అమృతాన్ని తాగుతాడు. తర్వాత విషయం తెలుసుకున్న విష్ణువు వెంటనే తన చక్రాయుధాన్ని ప్రయోగించి రాహువు కంఠాన్ని ఖండిస్తాడు. కానీ అప్పటికే రాహువు అమృతాన్ని సేవించడం వల్ల అతని తల, మొండెం కూడా సజీవాలై ఉంటాయి. తల విష్ణువుతో, మహాత్మా, అకారణంగా నా కంఠాన్ని తెగ్గొట్టావు. నువ్విస్తేనే కదా నేను అమృతాన్ని తాగాను. నువ్వే ఇలా చేయడం మంచిదా అని అడుగుతాడు. రాహువు మాటలు విన్న విష్ణువు తన మనసు కరుగుతుంది. సరే, జరిగిపోయిన దానిని తలచి బాధపడ్డం తగదు. అది విధి విధానం. నీకేం కావాలో కోరుకో అంటాడు విష్ణువు. అప్పుడు రాహువు, దేవా, సూర్యచంద్రులు చెప్పబట్టే కదా నువ్వు నా మీద ఈ చర్యకు పాల్పడ్డావు. కనుక వారిద్దరినీ మింగడానికి నాకు అనుమతినివ్వు అని అడుగుతాడు.